మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెపో కిడ్స్ ఎవరు డెబ్యూ చేసినా 90% లవ్ స్టోరీలతోనే చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ గంగోత్రి కావచ్చు, పవన్ కళ్యాణ్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి, మహేష్ బాబు రాజకుమారుడు, ఇట్లా రామ్ చరణ్ చిరుత అన్నీ కూడా లవ్ స్టోరీసే కదా. లవ్ స్టోరీస్ చుట్టూ ఒక మంచి స్టోరీ లైన్ రాసుకుంటే అవి హిట్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి. తర్వాత తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి, వాళ్ళ స్టామినా బట్టి, వాళ్ళకు వచ్చిన కథలు బట్టి, సెలక్షన్ బట్టి ముందుకెళ్తుంది కెరీర్. సో శ్రీనివాస్ మంగాపురం మహేష్ బాబు యొక్క బ్రదర్ సన్, అతను యాక్ట్ చేసినటువంటి సినిమా. ఇతను కూడా ఒక లవ్ స్టోరీ ఎంచుకున్నాడు. మంగళవారం సినిమా డైరెక్టర్ అజయ్ భూపతిని తెచ్చుకున్నారు. మంచి పాయింట్ తీసుకుంటాడు అతను మంగళవారం లాగా. ట్రైలర్ కట్ కూడా బాగుందనే ఎక్స్పెక్టేషన్స్తో నేను థియేటర్లోకి ఎంటర్ అయ్యాను. అయితే ఈ సినిమాకి బిగ్గెస్ట్ యాసెట్ ఏంటంటే జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించే. మోహన్ బాబు సీన్లు కొంతవరకు ఇంప్రెసివ్గానే ఉంది. అలాగే లాస్ట్ 15 నిమిషాలు ఓకే ఉంది. ఫస్ట్ 10 నిమిషాలు మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఇంతవరకు బాగుంది సినిమా. మిగతా మొత్తం కూడా మోస్ట్ ప్రిడిక్టబుల్ అండ్ బ్యాడ్ రైటింగ్ అనమాట. అబ్బా ఏంద్రా బాబు ఇంత నీరసంగా రాశాడు ఈ సినిమా అనే ఫీలింగ్ని చాలా క్లియర్ కట్గా చూపించేశాడు మనకి డైరెక్టర్. అది మనకి అంటే కొత్త డైరెక్టర్ అలా తీసాడన్న పోనీ సర్లే ఎవరినో పట్టుకొచ్చారనుకోవచ్చు. అజయ్ భూపతి మంగళవారం టెక్నికల్గా, కాంటెంట్ పరంగా, కాంటెంట్ అవుట్పుట్ పరంగా చాలా బాగా తీశాడు. ఇది కనీసం కాంటెంట్ ఇంప్రెసివ్ లేదు, కాంటెంట్ అవుట్పుట్ ఇంప్రెసివ్ లేదు, టెక్నికల్గా కూడా ఇంప్రెసివ్ లేదు. ఆ ఫైట్లు అయితే ఆ యాంగిల్స్ ఏంటో కెమెరా తీసుకెళ్ళి ఆటోలో పెట్టడం ఏంటో అసలు చాలా గజిబిజి గందరగోళంగా తీశాడు అన్నట్టు అనిపించింది. వెరీ ప్రెడిక్టబుల్ అండ్ రొటీన్ లవ్ స్టోరీ. ఒక ట్విస్ట్ పెట్టాడు. ఆ ట్విస్ట్ మైండ్ బ్లాక్ అయిపోద్ది మనకు అనుకున్నట్టున్నాడు అతను డైరెక్టర్ అజయ్ భూపతి. బట్ మైండ్ బ్లాక్ అవ్వలేదు, మినిమం ఇంపాక్ట్ కూడా లేదు ఆ ట్విస్ట్కి సంబంధించి. మంగళవారం లాంటి ఒక ఇంప్రెసివ్ టెక్నికల్ అండ్ కంటెంట్ పరంగా ఒక మంచి థ్రిల్లర్ తీసినటువంటి ఇతనైనా ఈ సినిమా తీసిందనే ఫీలింగ్ మనం సినిమా చూస్తున్నంతసేపు క్రియేట్ చేశాడు. సో థియేటర్లకి వెళ్ళకల్లా ఓటీటీ కోసం కూడా వెయిట్ చేయగల కంప్లీట్గా స్కిప్ చేయదగ్గ మూవీ. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఎంత దారుణంగా ఉందో ఈ సినిమా అవుట్పుట్ కూడా అంతే దారుణంగా ఉందనిపించింది. కొన్ని చెప్తున్నాగా జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లాంటివి తప్ప ఏమాత్రం కూడా ఇంప్రెసివ్గా లేనటువంటి ఒక పేలవమైన సినిమా తీశారు వీళ్ళు.